ఎదురు చేయాలి మేము చెటో పాటో చేస్తూనే ఉంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఊరూరా మూతం పోతున్నాయట పండగ చేసుకుంటున్నారట ఇక అసలు సంక్షేమ పథకాలు సర్కారు పెట్టినవి మూతం పోతుంటే చూసి వాళ్ళకు కళ్ళు ఓర్స్తలేవు అనేది ఈ పిరగడానికి వస్తున్నారు సేవాలాలు ఇక పోతే ఇంకేముంది మత్తుపై ఉక్కుపాదం మోపాలి సరే డిసిసి కోసం శ్రేణుల అభిప్రాయ సేకరణ ఎక్కడ ఇది ఏంది ఏం కథ ఆదిలాబాద్ డిసిసిల నియామక ప్రక్రియలో భాగంగా కర్ణాటక రాష్ట్ర జేవర్గి ఎమ్మెల్యే ఏఐసిసి పరిశీలకులు అజయ్ సింగ్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని గాయత్రి గార్డెన్లో మరోమారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. డిసిసి నియామకం గురించి వారందరితో మాట్లాడిన అనంతరం ఒక్కొక్కరివిగా అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష పదవి కోసం వచ్చిన దరఖాస్తులతో పాటు పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సైతం సేకరించి అధిష్టానానికి అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరే బీసీ బంద్కు పూర్తి మద్దతు ఎవరు? కంది శ్రీనివాసరెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ జేఏసీ తలపెట్టిన రేపటి బంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ బంద్లో అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలపాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. బంద్లో బీసీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక మొత్తానికి ఈ రకంగా నడుస్తుంది, చూడాలి. మరి ఇదేంది? మీడియా ప్రతినిధులపై ప్రభుత్వ దాడి సరికాదు.